దిల్ రాజు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. సినీ నిర్మాత దిల్ రాజు కూడా అల్లు అర్జున్ కు మద్దతు తెలపడానికి మన చిక్కడపల్లి పోలీసుకు మనం చూడొచ్చు. ఫోన్ లో మాట్లాడి అక్కడ నిలబడుతున్న దిల్ రాజు కూడా అల్లు అర్జున్ కు మద్దతు తెలపడానికి ఇక్కడ వచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వీళ్ళు లోపలికి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ ఇక్కడ వేచి చూసిన పరిస్థితి ఉంది. పోలీసులు పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ వేచిన నిర్మాతల మండలికి సంబంధించి కొంతమంది వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ తండ్రితో పాటు అల్లు అర్జున్ తమ్ముడు వాళ్ళ మామ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దీనికి సంబంధించి అల్లు అర్జున్ సంబంధించి న్యాయవాది కూడా ఇక్కడికి చేరుకున్నాడు. మరోవైపు అల్లు అర్జున్ పై కూడా జాతీయ న్యాయవాది రామారావు అనే వ్యక్తి జాతీయ మానవ హక్కులకు కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. అంచనా రద్దీ ముందే అంచనా వేసే అవకాశం ఉన్న పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంతోనే అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. చిక్కడపల్లి పోలీసులతో పాటు అత్యుత్సాహంతో లాఠీచార్జ్ చేయడంతో ముందు జాగ్రత్తలు లేకపోవడమే మహిళా మృతి చెందిందని తన పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి విచారణ చేయవలసిందిగా అని తన పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి. పిటిషన్కి సంబంధించి స్వీకరించిన హెచ్ఆర్సీ దీనిపై సరైన దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయన మరోవైపు దిల్ రాజుతో పాటు కొంతమంది సినీకి సంబంధించిన వారు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. దిల్ రాజు అయితే ప్రస్తుతానికి ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి. దిల్ రాజు మాట్లాడుతున్న మాట ఒకసారి. దిల్ రాజు ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దిల్ రాజు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి దిల్ రాజుతో పాటు కొంతమంది సినీ ఫీల్డ్కి సంబంధించిన వారు కూడా కొంతమంది వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ దిల్ రాజుతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు ఇక్కడ బయట చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు పర్మిషన్ ఇస్తే కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాలకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ విచారించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అతని రిమాండ్కు తరలించే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి రిమాండ్ తయారు చేసుకున్నాక వాళ్ళు ఇటు గాంధీ హాస్పిటల్ ఉస్మాన్ హాస్పిటల్ కానీ తీసుకెళ్లి వైద్య పరీక్షల అనంతరము కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే దిల్ రాజు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమందికి అల్లు అర్జున్కి సంబంధించిన ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడికి. మరోవైపు ప్రస్తుతానికైతే లోపడైతే అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి, వాళ్ళ మామ, వాళ్ళ కొడుకు, వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు. ప్రస్తుతానికైతే సినీ ఫీల్డ్కి సంబంధించి కొంతమంది వస్తారు. ఇక్కడ అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇది. మధుశ్వేత, కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు రిమాండ్ రిపోర్ట్ను వారు తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఏ అంశాలను రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు, అలాగే ఏ సెక్షన్స్ ని ప్రస్తావిస్తున్నారు? అంటే పలు సెక్షన్ల కింద దీనికి సంబంధించి తొక్కిసలాట సంబంధించి ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు తొక్కిసలాటకు సంబంధించి ముందే సమాచారం ఇచ్చారా లేదా, యజమానికి సంబంధించిన లోకల్ పోలీసులకు ఇచ్చారైనా పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత రిమాండ్ రిపోర్టు తయారు చేసే అవకాశం ఉంటుంది. రిమాండ్ రిపోర్టు తయారు చేసిన తర్వాత అతన్ని ఉస్మానియా కానీ గాంధీ కానీ తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరము కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మిగతా తదుపరి విషయం అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అక్కడ జరిగిన ఘటన ముందే సమాచారం ఇచ్చారా లేదా, మీరు సంధ్యా థియేటర్